అమెరికాతో చర్చలకి భారత్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం దాదాపుగా $130 బిలియన్ వరకు మన దగ్గర నుంచి వాళ్ళకి ఎగుమతులైన, వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకున్న వ్యాపారాలు నడుస్తున్నాయి. ఎక్కువగా ఎగుమతి జరుగుతోంది, తక్కువగా దిగుమతి జరుగుతోందనినే అమెరికా ఆవేదన. అందుకోసమనినే ధరలు తగ్గించమంటుంది. ఇప్పుడు పీయూష్ గోయల్ నాయకత్వంలోని బృందం అమెరికాతో ఈ రాబోయే 90 రోజుల్లో చర్చిస్తుంది. 90 రోజుల పాటు ట్రంప్ అక్కడ ఎబేయన్స్లో పెట్టాడు కాబట్టి. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే వాళ్ళ కార్లు ఇక్కడ తక్కువకు అమ్ముకోవాలని చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి విలువైనటువంటి ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ ఇక్కడ తక్కువకు అమ్ముకోవాలని చూస్తున్నారు. అట్లాంటి వాటి విషయంలో ఇక్కడ భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. భారత ప్రయోజనాలకి నష్టం కలగకుండా, అంటే భారతదేశపు పరిశ్రమలకి నష్టం కలగకుండా, అమెరికాకి నొప్పి తెలియకుండా అమెరికాని కన్విన్స్ చేసేటటువంటి ఒక పెద్ద యజ్ఞం ఇప్పుడు భారత ప్రభుత్వం చేయబోతోంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం తరహా పరిస్థితి ఇక్కడ. కాబట్టి రాబోయేటటువంటి రోజులలో భారత్ అమెరికాల మధ్యన వాణిజ్యం అయితే ఒకే ఒక్క పాయింట్ మీద ఒప్పందాలు జరుగుతాయి. అదేంటయ్యా అంటే చైనా అనే బూచిని భారత్ చూపెడుతుంది అమెరికాకి. అమెరికా కూడా చైనాని దెబ్బ కొట్టడం కోసం భారత్ని ప్రోత్సహించక తప్పని పరిస్థితి. ఆ కాన్సెప్ట్ మీదనే కొన్ని మార్పులు, కొన్ని మనం వదులుకోవాల్సి ఉంటుంది, కొన్ని వాళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది. అదేదో మన పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు.